హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో లోడింగ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే లోడింగ్ పైపింగ్ వేసుకోవడానికి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా క్రాస్ పీసెస్గా తీసుకుంటున్నాను. ఇది కొంచెం క్లాత్ అన్నది పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 పీసెస్ అన్నవి తీసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్, సారీలో వచ్చిన క్లాతే ఇది. ఒక స్ట్రైట్ పీస్లా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే లైనింగ్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే థ్రెడ్ని ఇలా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇలా మిడిల్లోకి పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ థ్రెడ్ ఏమో నీడిల్కి పాదంకి మధ్యలో సెట్ అయినట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా ఫింగర్స్తో అనుకుంటూ స్టిచ్చింగ్ కనుక చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఇక్కడ ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఓన్లీ థ్రెడ్ ఉన్న దగ్గరికే స్టిచ్చింగ్ అన్నది పడుతుంది. మనం పెట్టుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. కరెక్ట్గా నీడిల్ పక్కన థ్రెడ్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఆ రెండిటికి మధ్యలో థ్రెడ్కి ఆ పాదం మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్లో సరిపడినట్టుగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా లాస్ట్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కటింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ పార్ట్ని మనం కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉన్నట్టుగా చూసుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ అన్నది చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడైనా సరే నీట్గా కొంచెం క్లాత్ అన్నది ఎక్కువగా వచ్చినట్లు అనిపిస్తే అక్కడ ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఒకసారి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని మిగతా క్లాత్ అంతా కూడా కటింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా మొత్తం పీస్ అంతా కూడా చేసుకుంటే సరిపోతుంది. మనకి శారీలో పీస్ తీసుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక హైట్ తీసుకున్నాం అనుకోండి, నెక్ అంతటికి కూడా సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తం అంతా కటింగ్ అన్నది చేసుకున్నాను ఎక్స్ట్రా పీస్ని. సో ఇప్పుడు అయితే మనం బ్లౌజ్ని తీసుకుందాం. బ్లౌజ్కి ఇది అంతా సరిపోతుందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టాం కదా, అదేమో ఊక్సుల వైపు ఉన్నట్లుగా, ఊక్సుల పట్టి వైపు ఉన్నట్లుగా చూసుకోవాలి. అదేవిధంగా దానిపైన లైనింగ్ క్లాత్ అన్నది పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఫింగర్తో చెక్ చేసుకుంటూ థ్రెడ్ పక్కన స్టిచ్చింగ్ పడినట్లుగా చూసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా చెకింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మిడిల్లో టక్స్ అన్నవి ఇవ్వాలి. అలా మొత్తం అంతా కూడా దగ్గరగా టక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా మొత్తం అంతా టక్స్ ఇచ్చేసుకోవాలి ఎక్కడికక్కడ. సో ఇక్కడ కూడా అదే విధంగా టక్స్ అన్నవి ఇచ్చేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఇలా టాప్ స్టిచ్ అన్నది పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ పక్కగా పడినట్లుగా చూసుకోవాలి. థ్రెడ్ పక్కగా అదేవిధంగా లైనింగ్ క్లాత్ మీద పడాలి, ఇటు సైడ్ కాదు స్టిచ్ అన్నది. సో ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా సేమ్ అదే విధంగా మొత్తం నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్న ఎక్స్ట్రా పీస్ ఉంటే ఏమైనా ఇలా పైకి తేల్చుకుంటూ కటింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి. నార్మల్ పైపింగ్ కన్నా కూడా ఇది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలాగే చాలా బాగుంటుంది కూడా. సారీతో వచ్చిన క్లాత్తోనే మనం చాలా ఈజీగా పైపింగ్ అన్నది వేసుకోవచ్చు.
అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ని రివర్స్ తిప్పి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పక్క నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి మొత్తం బ్లౌజ్ అంతా కూడా. ఇలా మొత్తం అంతా పక్క నుండే రావాలి, అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా లాస్ట్ వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే, అంటే పైపింగ్ వేసాం కదా, ఆ పీస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కొంచెం కటింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మాత్రం ఉన్నట్లుగా చూసుకోవాలి. అది ఇలా లోపల వైపుగా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పి ఇంకా ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా, దాని మీద టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. లైనింగ్ క్లాత్ ఉంది కదా బ్యాక్ సైడ్న, దాని మీద అలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసుకోవడమే. సో ఇలా చేయడం వల్ల మనకి మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అమౌంట్ కూడా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతారనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.